ద వెరీ టాలెంటెడ్ అండ్ వర్స్ట్ మనల్ని ఎప్పటికప్పుడు అలరిస్తున్నటువంటి సందీప్ కిషన్ గారికి వెల్కమ్ చెప్పేద్దాము. రాణా గారికి వెల్కమ్ ప్రొడ్యూసర్ బాలకృష్ణ ఆ కథకి ఏం కావాలంటే అది ఇచ్చినటువంటి నిర్మాత బాల. ఫస్ట్ సినిమాకే ఇలా చేశాడు అంటే నిజంగా ఎంత గొప్ప నిర్మాత అతను అవుతాడో మీరు ఊహించుకోవచ్చు. అలాగే అర్జున్ తను నాకు ఫస్ట్ నా కథ చెప్పినప్పుడే నాకు సినిమా కనిపించిందండి. అంత అద్భుతంగా కథ చెప్పాడు, చాలా మంచి కథ. ఆ కథలో ఉండవలసినటువంటి కమర్షియల్ వాల్యూస్ అన్నీ ఉన్నాయి, ఎమోషన్ ఉంది, డివోషన్ ఉంది, ఎలివేషన్ ఉంది, అన్నీ ఉన్నాయి ఆ సినిమాకి. ప్రేక్షకుడు కథ నుంచి ఏం కోరుకుంటాడో అవన్నీ కూడా ఉన్నాయండి. సో దర్శకుడు చెప్పింది 100కి 100% స్క్రీన్ మీద కనిపించడం కోసం అని చెప్పి పేపర్ మీద ఏం చేయాలో అవన్నీ చేయడానికి నేను ప్రయత్నించాను. ఆ ప్రయత్నం సఫలమైందని అనుకుంటున్నాను. కారణం అంటే ఫస్ట్ హాఫ్ చూశానండి నేను. సినిమా చాలా బాగా వచ్చింది, అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చింది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ ఇంకా చూడలేదు. సెకండ్ హాఫ్ కూడా ఖచ్చితంగా అద్భుతంగా వచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను. కారణం ఏంటంటే ఫస్ట్ హాఫే అంత బాగా చేశాడు అంటే సహజంగా మనకు అర్థమవుతూ ఉంటుంది, అరే ఈ సీను ఇంకా బాగా చేయొచ్చే, ఒక్క దగ్గరికి వెళ్ళి ఆగాడేమోనే, ఇంకొక రోజు టైం ఉంటే ఇంకా బాగుండేదా, పూర్తిగా రాలేదేమో అని అనిపిస్తూ ఉంటుంది మనకి. కానీ ఫస్ట్ హాఫ్లో నేను చూసినప్పుడు ఏ సన్నివేశం దగ్గర నాకు అలా అనిపించలేదండి. ప్రతి సీను కూడా చాలా కమిటెడ్గా తను ఏమనుకున్నాడో అది స్క్రీన్ మీద తీసుకొచ్చాడు. అంటే సెకండ్ హాఫ్ ఇంకా బాగా చేయడానికి అవకాశం ఉంది, ఆ కథలోనే ఉంది అవకాశం. అవకాశం ఏమాత్రం దొరికినా కూడా అద్భుతంగా వినియోగించుకునే లక్షణం ఈ దర్శకుడికి ఉంది అనేది ఫస్ట్ హాఫ్లోనే నాకు అర్థమైంది. కాబట్టి సెకండ్ హాఫ్లో ఇంకా అద్భుతంగా అవకాశం ఉంది కాబట్టి దాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకుని ఉంటాడు. ఖచ్చితంగా అద్భుతమైనటువంటి సినిమా రేపు 22వ తారీఖు వస్తుందండి. మీ అందరికీ నచ్చుతుంది, దేర్ ఇస్ నో డౌట్. పెద్దలకి, రానా గారికి, సందీప్ కిషన్ గారికి, జయదేవ్ గల్లా గారికి, సాయి మధుపురా గారికి అందరికీ ధన్యవాదాలు. అండ్ పాత్రికేయ మిత్రులకి, మహేష్ బాబు గారి ఫ్యాన్స్కి అందరికీ నా నమస్కారం. అండ్ ఈ కథ ఆల్మోస్ట్ ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ నేను అనుకుని దీన్ని ఒక 1-2 ఇయర్స్ డెవలప్ చేసిన తర్వాత ఈ సినిమా చేయడానికి చాలా అనుకున్నాము. బట్ లైక్ అంటారు కదా, ప్రతి కథ మీద అది ఏ హీరో చేయాలి అన్నది రాసి పెట్టుంటుందని చెప్పి. సో అది ఫైనల్గా మన అశోక్ చేశారు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫైనల్ సినిమా చూసినప్పుడు. ఏదైతే అనుకున్నామో దాన్ని అర్జున్ గారు ఇంకా బాగా డెవలప్ చేసి చాలా బాగా పుల్ ఆఫ్ చేశారు. అండ్ మన బాలా గారు కూడా చాలా, అంటే నాకు ఇండస్ట్రీ అంటే ఈ సినిమాకి ఆల్మోస్ట్ ఒక 2 years. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ టుడే. అండ్ hello to Devaki Nandana family as well as Iroju Vachina guests. Thank you so much for being here, Rana sir. Lots of respect for your journey as an actor, entrepreneur and producer. Sandeep Garu, hi. Me water packet song dance ippatiki naku chala favorite. And of course Prashant Garu, you are the brainchild, the origin of Devaki Nandana Vasudeva. Pleasure to have you here. సో ఈరోజు ట్రైలర్ లాంచ్ జరిగింది అండ్ కొన్ని రోజుల్లోనే మూవీ లాంచ్ జరగబోతోంది. అండ్ ఐఎమ్ ఫీలింగ్ ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటెడ్, గ్రేట్ఫుల్, డిటర్మిన్డ్. దేవకి నందన వాసుదేవ ఒక కమర్షియల్ డివైన్ థ్రిల్లర్ అండి. అండ్ ఈ మూవీలో ఉన్న ట్విస్టులు, పాటలు, క్యారెక్టర్లు అన్నీ కలిపితే ఇట్స్ లైక్ అ పర్ఫెక్ట్ రెసిపీ ఫర్ అ బ్యాంగర్ ఎంటర్టైనర్. అండ్ ఐ జస్ట్ వాంట్ టు సే థ్యాంక్ యూ టు బాలా గారు ఫర్ ఈ స్టోరీని జీవించినందుకు. అండ్ టు జయదేవ్ గారు as well for being there as a backbone support. Thank you Andy from Shankar Pictures, and also Ashok I think has done a fabulous job in this. It's been so much fun working with you.
I'm really excited to see how everybody takes in the new avataram of Krishna that you are portraying in this film. I'm really excited. I think fight sequences, kani, dance sequences, kani, you've nailed them all. And wishing you the best always. Also, Arjun Garu, you've been my guru since day one. Thank you so much, Andy, for guiding me through this process, holding my hand. And Sai Madhav Garu, thank you, Andy, for your phenomenal dialogue. Having said that, Ashok Garuto Patu, I just want to give a big shout out to Devdutt Garu, Jhansi Garu, Devyani Garu, Shatru Garu. I think ఈ స్టోరీలో ప్రతి క్యారెక్టర్కి ఒక కీ రోల్ ఉంది. అండ్ ఇంత క్రియేటివ్ ప్యాషనెట్ ఆర్టిస్ట్తో వర్క్ చేస్తూ నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను, నేను చాలా నేర్చుకున్నాను. అండ్ ఈ ఫిల్మ్ మాకెంత స్పెషల్లో అంతే స్పెషల్గా మీతో కనెక్ట్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అగైన్ అండ్ సీ యూ ఇన్ థియేటర్స్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రశాంత్ వర్మ గారు, సినిమా గురించి ఆల్రెడీ మా టీం అంతా చాలా బాగా మాట్లాడారు. అండ్ మీకు కూడా అర్థమవుతున్నట్టుంది, ట్రైలర్ కూడా బాగానే వచ్చిందని. ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చామంటే ఇదంతా ప్రశాంత్ వర్మ క్రెడిట్ అండి. వితౌట్ హిమ్ దిస్ మూవీ ఈజ్ నాట్ దేర్. మేమంతా ఒక రూమ్లో కూర్చున్నాము అంటే ఆయన పేరు మీదే. అండ్ అల్టిమేట్లీ అఫ్ కోర్స్ స్టోరీ కూడా అందరినీ బాగా ఎక్సైట్ చేసి ఇక్కడ దాకా తెచ్చింది. సో థ్యాంక్ యూ ప్రశాంత్, థ్యాంక్ యూ ఫర్ గెటింగ్ అస్ ఆల్ హియర్. వితౌట్ యూ దిస్ వుడ్ హావ్ బీన్ అ వెరీ రాకీ బోట్ ఐ థింక్. అండ్ అలాగే మా టీం మెంబర్స్, మా అర్జున్ సార్, మీరు వచ్చాక మీ విజన్తో ఇంకొక 2 మెట్లు పైకి వెళ్ళినట్టు అనిపిస్తుంది ఈ సినిమా అయితే. సో థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ సాయి మాధవ్ సార్, మీరు ఇచ్చిన డైలాగ్స్ కొంచెం తడబడ్డాను కానీ ఫైనల్గా మేనేజ్ చేసుకున్నాం అర్జున్ సార్ గైడెన్స్తో. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా నాన్నగారి గురించి నేనేం చెప్పుకుంటానండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్ డాడ్. అండ్ బాలా సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. హీరో సినిమా తర్వాత ఏం చేయాలరా ఏంటి అనేది కొంచెం కన్ఫ్యూజింగ్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మీరు వచ్చి ఒక సినిమా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ మీ అండ్ గెటింగ్ ఇట్ ఆల్ వే హియర్. థ్యాంక్ యూ. మన ఇద్దరం చెప్పుకుందాం అయితే. థ్యాంక్ యూ సార్. మోస్ట్ ఫేవరెట్ స్క్రిప్ట్ సర్వీస్. అండ్ నిజంగానే చాలా మంది కథ కోసం పోరాడారు, కావాలని కోరుకున్నారు. నాకు తెలిసి జరిగింది చాలా డిస్కషన్. ఐఎమ్ సో హ్యాపీ గౌరవ్ అశోక్. తన ఫస్ట్ సినిమా కూడా నేను చూశాను, ఇప్పుడు ట్రైలర్ మళ్ళీ చూశాను. చాలా జెన్యూన్ ఎఫర్ట్, ప్రతి ఫేమ్లోని నా వల్ల కుదిరిన 200% నేను ఇవ్వాలనే ఒక ప్రయత్నం. అందుకన్నా మోస్ట్ ఇంపార్టెంట్లీ కృష్ణ గారు, మహేష్ బాబు గారి ఫ్యామిలీ కాబట్టి చాలా అందంగా ఉన్నాడు ఫ్రేమ్లో. సో ఆల్ ఆఫ్ దాట్ ఈస్ వర్కింగ్ అవుట్. అండ్ ఇది చాలా ఇంట్రెస్టింగ్, వెరీ స్పెషల్లీ రిటర్న్ హీరో క్యారెక్టరైజేషన్ అండ్ హీరోయిన్ క్యారెక్టరైజేషన్ అండి. సో వాళ్ళని ఈ స్క్రీన్లో ఈ క్యారెక్టర్స్ ప్లే చేస్తూ చూడడానికి చాలా నేను కూడా ఎంతూజియాస్టిక్ ఉన్నాను, ఎస్పెషలీ బికాస్ ద స్క్రిప్ట్. అర్జున్ గారు, మీ ఫస్ట్ సినిమా నాకు చాలా ఇష్టం అండి. సో ఐమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ హౌ యూ ప్రెజెంటెడ్ దిస్ ఫిల్మ్ ఆన్ కెమెరా, ఎస్పెషలీ విత్ సాయి మాధవ్ బుర్రా గారు ఫర్ సపోర్ట్. జయదేవ్ గారు, I've actually always been a very big admirer of yours, Andy. The way you carry yourself or present yourself, I've always been a huge admirer. I'm so glad I could meet you today. Sorry, కలడం ఫస్ట్ టైం 20 minutes లేట్గా కలాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఫస్ట్ ఆ ప్రెషర్ ఫీల్ అవుతున్నా. ప్రొడ్యూసర్ బాలకృష్ణ గారు, మీ గురించి ఇంతమంది పాజిటివ్గా మారుతున్నారు, అందులో మా ప్రశాంత్ పాజిటివ్ మారుతున్నారంటే చాలా రేర్ అండి. సో ఐఎమ్ రియలీ విషింగ్ మీలాంటి మంచి ప్రొడ్యూసర్లకి థియేటర్లో బాగా డబ్బులు రావాలని కోరుకుంటున్నా. మానస, తెలుగు అమ్మాయి, మిస్ వరల్డ్, అందుకన్నా మా ఫ్రెండ్స్ సర్కిల్లో ఒక అమ్మాయి. సో యాక్చువల్లీ స్టేజ్ మీద వచ్చి ఏమన్నా ఏడిపిస్తుందా అంటదేమో అని భయపడ్డా. సడన్గా తిరిగి సందీప్ గారు అనగానే నాకే వచ్చాను, ఓ వెరీ నైస్, సభా మర్యాదలన్నీ బాగా నేర్చుకుంది అని ఫీల్ అయ్యా. దిస్ ఎ వెరీ స్పెషల్ క్యారెక్టర్ టు బి గెటింగ్ టు ప్లే అండ్ ఐమ్ రియలీ ఎక్సైటెడ్ ఫర్ యూ. ఆల్ ది బెస్ట్. దేవికి నందన్ వాసుదేవ, ముందు సాయి మాధవ్ గారికి చెప్పాలి, సార్ మీరు నాకు రుణపడి ఉండం కదా సార్, నేను మీకు రుణపడి ఉండాలి. నాకు కృష్ణ మందే జగద్గురుతో నిజంగా కృష్ణతత్వం అనేది ఏంటి అని నేర్పించింది కేవలం ఆయన లైన్స్ వల్లే. ఆయన 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 కలిసినప్పుడల్లా నాకు ఒకే లైన్ గుర్తుంటుంది, ఏంటంటే దేవుడు అంటే సాయం అనే ఒక్క పదం నా జీవితాన్ని మార్చేసిందండి. అండ్ నాకు ఇందాక ఏదో సందీప్ ఏదో ఊరికే అంటూ ఉన్నాడు, కానీ ఆ రోజు నుంచి నా వైపు ఏ సాయం చేయగలనా చేస్తూ ఉంటాను. సో దట్స్ ఆల్ దట్ ఐ కెన్ డూ. సో సార్, థ్యాంక్ యూ సార్ ఫర్ దట్. అండ్ ఈ సినిమా కృష్ణుడు కంసుడు నుంచి ఇన్స్పైర్ అయ్యి రాసినట్టు సోషల్ సినిమా అని తెలుస్తుంది. సో ప్రశాంత్ వర్మ ఆబ్వియస్లీ ఈజ్ అన్ అమేజింగ్ డైరెక్టర్ అండ్ ఒక మోడర్న్ జనరేషన్కి మిథాలజీ స్టోరీస్ చెప్పడంలో మాస్టర్. అండ్ ఇప్పుడు ఒకటి కాదు, చాలా చాలా సినిమాలు తీస్తూ ఉన్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ దిస్ ఇస్ అ స్టోరీ దట్ హీస్ రిటన్ అండ్ హ్యాస్ సాయి మాధవ్ గారు టు బ్యాక్ ఇట్ ఇన్ దట్ వే.
అండ్ ఈ సినిమా ప్రొడ్యూసర్స్ ఒక కృష్ణుడు ఒక అర్జునుడు. సో ఖచ్చితంగా వాళ్ళిద్దరు కాంబినేషన్లో దే విల్ బీ సంథింగ్ స్పెషల్ దట్ దిస్ ఫిల్మ్ హ్యాస్ టు ఆఫర్. ది యాక్ట్రెస్ మాన్సా గారు, చాలా రోజుల తర్వాత ఒక తెలుగు అమ్మాయిని చూసి ఇలా తెలుగులో అంత ఆనందంగా మాట్లాడడం చాలా హ్యాపీగా ఉంది నాకు. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యూ. అశోక్, ది రీజన్ ఐమ్ హియర్. అశోక్ మామయ్యతో నేను మహేష్ గారితో ఆల్మోస్ట్ 20 years నుంచి ఫ్రెండు, అండ్ వాళ్ళ ఫాదర్ జయదేవ్ గారికి ఆల్మోస్ట్ 25 years నుంచి ఫ్రెండు. సో వీళ్ళిద్దరి మధ్యన ఐ థింక్ మహేష్ గారి డిసిప్లిన్ అండ్ సిన్సియారిటీ అండ్ యువర్ ఫాదర్స్ విజన్ అండ్ ఎక్స్పోజర్, ఈ రెండు ఉంటే లైఫ్ విల్ జస్ట్ బి ఆసమ్. సో విషింగ్ యూ మ్యాన్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ డెఫినెట్గా హీరో నుంచి దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ గ్రోత్ ఇన్ ద ట్రైలర్ దట్ ఐఎమ్ సీయింగ్.